everyone. I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో సిజేరియన్కి ప్రిపేర్ అవుతున్నారా? సో ఏ సర్జరీకైనా ఫస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రేపు సిజేరియన్ ఉందనుకోండి, ఎటువంటి ప్రిపరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండండి. ఏమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇది టీమ్ వర్క్. అంటే సర్జన్ ఉంటాము, ఎన్ఎస్ఆర్ఎస్ట్ ఉంటారు, సీనియర్ థియేటర్ అసిస్టెంట్ ఉంటారు, అండ్ మిగిలిన హెల్పింగ్ స్టాఫ్ ఉంటారు. అందరం కలిసి టీమ్ వర్క్ కింద మీకు మా బెస్ట్ అందిస్తాం. సో ధైర్యంగా ముందుకు రండి. నెక్స్ట్, సపోజ్ రేపు సిజేరియన్ ఉందనుకోండి మార్నింగ్, ఈరోజు నైట్ నుంచే అంటే ఒక 6 to 8 hours ముందు మీరు ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. అండ్ ప్లెయిన్ వాటర్ 2 hours ముందు వరకు తీసుకోవచ్చు. సో సర్జరీకి 2 hours ముందు నుంచి నాట్ ఈవెన్ వాటర్ కూడా తీసుకోకూడదు. బట్ కొన్ని కేసెస్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వీటిని బైపాస్ చేసి కూడా చేస్తుంటాం. అంటే నొప్పులు వస్తూ సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవడము, అట్లా ఎమర్జెన్సీ వల్ల చేయదలుచుకుంటే అప్పుడు వాళ్ళు ఈవెన్ ఫుడ్ తీసుకున్నా కానీ దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తోటి చేస్తాం. బట్ ప్లాన్డ్ సిజేరియన్స్కి మాత్రం మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 hours బిఫోర్ ఏ ఫుడ్ తీసుకోకండి. అండ్ నెక్స్ట్, సిజేరియన్కి వెళ్ళే ముందర మీరు క్లీన్గా స్నానం మొత్తం బాడీ అంతా వాష్ చేసుకోండి. అండ్ ఈ పొట్ట మీద అయితే కంపల్సరీగా ఈ లోవర్ అబ్డోమెన్ అంటే బొడ్డు కింద భాగం అంతా కూడా సోప్ పెట్టి బాగా వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, షేవింగ్ చేసుకోవాలా లేదా, ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇమీడియట్లీ సర్జరీ ముందు షేవింగ్ మాత్రం చేసుకోకండి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ తగిలే అవకాశం ఉంటుంది. కావాలంటే ఓన్లీ క్లిప్పింగ్ వరకు చేసుకోవచ్చు. అంటే హెయిర్ స్కిన్ లెవెల్లో కట్ చేసుకుని రావచ్చు. అండ్ అడ్మిట్ అయ్యాక మేము ఏం చేస్తాం, సిజేరియన్కి తీసుకెళ్లే ముందర మీకు మా ఆపరేషన్ థియేటర్ డ్రెస్ వేస్తామన్నమాట. సో ఆల్రెడీ మీరు వేసుకున్న డ్రెస్ అవన్నీ కూడా రిమూవ్ చేసి మేము ఇచ్చిన స్టెరైల్ క్లీన్ డ్రెస్ ఇస్తాము, అది వేసుకోవాలి. అండ్ మీ ఒంటి మీద జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్ ఇవన్నీ కూడా తీసేయాలి. ఎందుకంటే మేము లోపల కొన్ని అవసరమైతే కాటరీ మెషిన్ అని ఉంటుంది. అంటే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ కాటరీ మెషిన్ తోటి అంటే కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఇందులో బ్లడ్ ఫ్లోని స్టాప్ చేసేందుకు, బ్లీడర్స్ని స్టాప్ చేసేందుకు యూజ్ చేస్తుంటాం. సో దీనివల్ల ఎఫెక్ట్స్ రాకుండా మెటల్స్ ఏ ఉన్నా కానీ అవన్నీ కూడా బాడీ మీద రిమూవ్ చేసేసుకుని రావాలి. మీరు లోపలికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఐవీ క్యానులా అంటే ఇలా ఐవీ లైన్ మీకు పెట్టడం జరుగుతుంది, సెలైన్లు అవి రన్ అవ్వడానికి. అండ్ తర్వాత మీరు లోపలికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఐవీ క్యానులా అంటే యూరిన్ మీరు పాస్ చేసే ఆఫ్టర్ సర్జరీ మీకు యూరిన్ సెన్సేషన్ అది తెలియదు కాబట్టి మీకు ముందుగా యూరిన్ బ్యాగ్ కూడా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఏమీ భయపడక్కర్లేదు. ఈ రబ్బర్ క్యాథెటర్ చాలా సాఫ్ట్గా స్మాల్గా ఉంటుంది అన్నమాట. సో దీన్ని మీ యూరెథ్రాలోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఈ యూరిన్ కలెక్షన్కి ఈ బ్యాగ్ని దీనికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా జస్ట్ కొన్ని గంటలు మాత్రమే, 12 to 24 hours మాత్రమే ఉంచుతాము. ఎప్పుడైతే మీరు లేచి నడవగలుగుతారో అప్పుడు దీన్ని మేము రిమూవ్ చేసేస్తాం అన్నమాట. సో ఇవి మీరు ఆపరేషన్కి అడ్మిట్ అయినప్పుడు మేము ముందుగా చేసే స్టెప్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.